అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మిథున రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 12, 13, 14, 15 తారీఖుల్లో మిథున రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి ఈ రోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మిథున రాశి జ్యోతిష శాస్త్రంలో 3వ రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు ఉల్లాసంగా, తెలివిగా, మాటకారితనంతో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వాయుతత్వం, ద్విస్వభావం కలిగినటువంటి ఈ యొక్క మిథున రాశి వారు ఎంత వయసు పెరిగినా యవ్వనంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క పరిధిలోకి వస్తారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి శుభ సంఖ్యలు 3, 5, 7. రంగు ఆకుపచ్చ, దిక్కు పడమర దిక్కు వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో వీరికి ఎదురు కాబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వివరాల గురించి ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి దిశగా ఈ 4 రోజులు ఉండబోతున్నాయి. మీరు అసలు ఏమాత్రం అడగకపోయినా మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను చూసి భగవంతుడు పంపించినటువంటి గొప్ప సంకేతం ఇది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకం, నమ్మిన వారి యొక్క వెన్నుపోట్లు, ఎంత కష్టపడినా అందనటువంటి గుర్తింపు, నా జీవితం ఇంతేనా అని మీరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాత్రులు, ఇలా ఎన్నో. కానీ ఆగండి, కాలచక్రం తిరగబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు అందేటటువంటి మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశించి భగవంతుడు మీ తలరాతను శాశ్వతంగా మార్చబోతున్నాడు. మీరు గతాన్ని వదలలేకపోతున్నారు. ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారిలో అసలైనటువంటి శత్రువులు ఎవరనేది తెలుసుకోవాలని చెప్పి మీకుంది. అయితే ఇది సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు. మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి చివరి సందేశం. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. మీ విజయానికి పునాది ఈ రోజు నుండి మొదలవబోతుంది. మీ మనసులో ఎన్నాళ్ళ నుండో తెలియనటువంటి భారం పేరుకుపోయింది. ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడూ కూడా లోపల నుండి తొలిచేస్తూ ఉంది. చాలా సంవత్సరాల నుండి మీరు ఎంతో కష్టపడి, ఎంతో మౌనంగా, ఎన్నో బాధలను భరించి ఇతరులకు సహాయం చేస్తూ మీ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటూ ఉన్నారు. ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణా శక్తి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే ఈ శక్తి ఈ 4 రోజుల్లో మరింత బలంగా పనిచేయబోతుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టించబోతుంది. ఈ శక్తి మీకు చెబుతుంది, ఇక మీరు మౌనంగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా లేదా రక్షణ? అసలు మీ జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు అనేది ఒక వ్యక్తి ఏ విధంగా తీసుకురాబోతున్నాడు? లేదా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి? అసలు జ్యోతిష్య శాస్త్రం ఈ 4 రోజుల్లో మీకు ఏమని చెప్పబోతుంది? ఏ హెచ్చరిక ఒక వ్యక్తి ద్వారా కీలకమైనటువంటి సంఘటనలకు దారి తీయబోతుంది? ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెట్టబోతున్నాయి, కానీ అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దబోతున్నాయి. ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెప్తాడు. ఆ నిజం మీరు వినడానికి భయపడవచ్చు, కానీ మీకు నిజం తెలిసినా దాన్ని అంగీకరించడానికి సమయం అనేది పడుతుంది. కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణం శని భగవానుడు. అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు? ఎందుకు ఇప్పుడే వస్తున్నారంటే, ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారై కావచ్చు, లేదా మీకు చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికమైతే కాదు. మీరు ఇప్పటి వరకు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు, కానీ ప్రతిఫలం అనేది మీకు రాలేదు. కానీ ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీసుకొస్తాయి. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తి మాటల ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం అనేది మీ జీవితాన్ని 2 మార్గాలుగా విడగొడుతుంది. అసలు ఎందుకు ఈ మార్పు? ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఎందుకు ఇలా జరగబోతుంది? శని పరీక్షలను నిశ్శబ్దంగా మీరు ఎదుర్కోబోతున్నారు. ఇతర రాశుల ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురు చూశారు. అంటే ఇప్పుడు ఆ ఎదురు చూపుకు ముగింపు వచ్చిందనమాట. ముఖ్యంగా శని భగవానుడు మీ కర్మలను సమీక్ష చేయబోతున్నాడు. మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపు తిరగబోతుంది. మీపై వేసిన నిందలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు మింగిన మాటలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. ఇది శని భగవానుడిచ్చే న్యాయం. ఇక మీ జీవితంలో ఎవరు మీకు కూడా మీరు ఎవరికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక అవకాశం, ఒక ఆఫర్ లేదా ఒక పరిష్కారం అనేది వస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీరు భావోద్వేగంతో నిర్ణయాలను తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బు కన్నా గౌరవం అనేది చాలా ముఖ్యం.
ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు 5 ఏళ్లను నిర్ణయించేలా చేస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండడం లేదా ఎవరైనా చెబితే వినడం, ఆలోచించడం అత్యంత ముఖ్యంగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులనేవి ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి సారించబోతుంది. ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉండబోతున్నారు, కానీ మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా బాధ్యతలు మరింత పెరుగుతాయి. అలాగే మీ యొక్క ప్రేమను సాధారణంగా ఎవరు అర్థం చేసుకోలేరు. ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం మీ జీవితాన్ని అర్పించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇది మీ బలహీనత. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదనే నడిచింది. మీరు ఇచ్చినటువంటి ప్రేమకు మీరు ఆశించినటువంటి గౌరవం దక్కలేదు. అయితే ఈ 4 రోజుల తర్వాత మీ హృదయానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తప్పకుండా బట్టబయలవబోతున్నాయి. మీరు నమ్మినటువంటి వ్యక్తి మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు ఇప్పటికీ మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి రాబోతుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చు, కొంతమంది ఆశపడి ఉండవచ్చు, కానీ ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ మీకు శాశ్వతంగా ఉండబోతుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు, లేదా పాత వ్యక్తి మీ జీవితంలోకి అర్థం చేసుకొని మరలా తిరిగి రావచ్చు. ఈ 4 రోజుల్లో మీ యొక్క ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం అనేది మీరు తీసుకుంటారు. అలాగే ఈ రాశివారు కుటుంబం కోసం మీ కోరికలను చాలాసార్లు త్యాగం చేశారు, కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక మాట ఒక హృదయాన్ని గట్టిగా తాకుతుంది. అది మీ హృదయాన్నే. అది అవమానమా లేదా నిజమా అనేది మొదట మీకు అర్థం కాదు, కానీ ఆ మాటల వల్ల మీరు చాలా విషయాల్లో స్పష్టతను పొందుతారు. ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు తప్పకుండా నేర్చుకుంటారు. కుటుంబంలో పాత విభేదాలు మరలా బయటపడతాయి, కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు. మీ నిజాన్ని మీరు చెప్పేటటువంటి సమయం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు శత్రువులను కూడా స్పష్టంగా చూడగలుగుతారనమాట. కానీ కొందరు ముసుగులో దాగి ఉంటారు. కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ వెనుక ఏం చేస్తున్నారనేది మీకు తెలిసి వస్తుంది. ఇది మీకు మొదట బాధ కలిగిస్తుంది, కానీ ఇది అవసరమైనటువంటి బాధ. ఈ నిజం బయటపడకపోతే మీరు ఇంకా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచన చేయకండి. శని భగవానుడి యొక్క పని మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. నిశ్శబ్దంగా దూరంగా ఉండడం మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా మీ పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు, కానీ చాలాసార్లు మీ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కడం లేదు. అయితే మీ పని రంగంలో ఒక మార్పు అనేది 4 రోజుల్లో మొదలవడం మీరు చూస్తారు. మీరు కోరుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే భగవంతుడు మీకు దగ్గర చేసేలా చేస్తాడు. మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెట్టబోతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలదగ్గుకోవడానికి కూడా మంచి అనువైనటువంటి సమయం అండి 4 రోజులు. గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు, ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి భగవంతుడైతే సమాధానం గట్టిగా ఇవ్వబోతున్నాడు. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఎక్కువగా మీకు తోడవబోతుంది. మీలో లెక్కలేనన్ని మంచి గుణాలున్నాయండి. అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి. మీరు చాలా అందంగా, అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారు. అందమైన మనసును కలిగి ఉంటారు. ఇక మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది, కల్మషం లేకుండా ఉంటుంది. మీరు అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లో ఉన్నటువంటి తేనె పలుకులు అస్సలు అబద్ధాలనేవి చెప్పడం కానీ, నటించడం అనేది కానీ మీకు తెలియదు. మీ నైజం అనేది కూడా కాదు. మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా నిక్కస్సుగా తెలియజేస్తారు. అది ఎంత పెద్దవారికైనా కానీ ఇది మా అభిప్రాయం, ఇది మా విధానం, మేము ఇలాగే ఉంటామని చెప్పి నిక్కచ్చిగా తేల్చి చెప్తారు. అలాగే ఎదుటివారి యొక్క తప్పులను ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత హోదాలో ఉన్నా కానీ మీరు ఈ తప్పు చేశారని చెప్పడానికి మీరు ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇక మీ యొక్క స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. ఎప్పటికీ కూడా సత్యం వైపే నిలబడాలనేది మీ యొక్క ధ్యేయం. ఎవరిని మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధి అనేది మీకు ఎప్పుడూ ఉండదు. కానీ విధి వైపరీత్యం ఏంటో తెలుసు కదా. మీరు ప్రాణంగా భావించినటువంటి వారు, నా వాళ్ళని చెప్పి గుండెల్లో పెట్టుకున్నవారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇక తీవ్రంగా వీటిని మీ మనసుకు బాగా ఎక్కువగా తీసుకొని చాలా రోజులుగా మీరు నిరాశ, నిస్పృహకు లోనైనటువంటి సందర్భాలు లేకపోలేదు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసును మీరు కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటివారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలని చెప్పి చూసేటటువంటి మీరు మిమ్మల్ని చాలా వరకు కూడా చాలామంది మోసం చేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇవేమీ కూడా మీరు పట్టించుకోకుండా అందరూ కూడా నా వారే, నాలాగే ఉంటారు, నాకు సొంతమైన వారు, నేను ఎందుకు వారి మీద పగ పెంచుకోవాలి, ఎందుకు వారిని నాశనం చేయాలనేటటువంటి మంచి ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. ఇదే మీకు దైవం మిమ్మల్ని
అన్ని రకాలుగా కాపాడడానికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆలోచన విధానం, మీ మంచితనానికి భగవంతుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాడు. కాబట్టి మీరు ఎంత మంచివారనేది, ఎంత మంచి కర్మలు చేశారనేది భగవంతుడికి మాత్రమే తెలుసు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే ఇది ఓదార్పుగా చెప్పే మాటలు కాదు. నిజంగా కష్టమైనటువంటి ఈ సమయంలో, ఈ 4 రోజుల్లో మీకు భగవంతుడు అండగా నిలబడబోతున్నాడు, ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబంలో చిందరవందరగా ఉన్నటువంటి బంధాలను తిరిగి మరలా అందంగా బలోపేతం చేయబోతున్నాడు. భగవంతుడు ఏ విషయాన్ని కూడా మర్చిపోడండి. సూర్య చంద్రుడు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి గాలి, అలాగే పంచభూతాలన్నీ కూడా మనం చేసే పనులను చూస్తూనే ఉంటాయి. అదృష్టం అనేది మీ చెంతకు చేరడం ఖాయం. జీవితంలో మీరు ఎన్నో విలువైనటువంటి వాటిని కోల్పోయి ఉన్నారు. ఒంటరిగా బ్రతికినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ నా వారే నన్ను ఇలా మోసం చేస్తున్నారనేది మీరు తట్టుకోలేక చాలా కాలం వరకు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కృంగిపోతూ ఉంటున్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే, మరలా వారితో నటించకపోతే, మాట్లాడకపోతే జీవితం ముందుకు సాగదు కదా. మరలా వారితో మాట్లాడకపోతే ఇక జీవితంలో మనకంటూ ఒక బంధం అనేది ఉండదేమో కదా. మనం ముందుకు సాగుదాంలే అన్నట్లుగా మీరేంటంటే మొహమాటం చేత ఎక్కువగా కొంతమంది బంధాలను మీ జీవితంలో ఉంచుకుంటున్నారు. కోల్పోనివ్వకుండా జాగ్రత్తగా ఉంటున్నారు, మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎవరిని నొప్పించకుండా, ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా, గొడవలు పడకుండా చాలా ఆప్యాయంగా మీ జీవితం అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ మీరు ఎంత సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. అరే, వీడిని ఎన్ని రకాలుగా దెబ్బతీస్తున్నాం, మరి వీడేంటి మన ముందు ఇంత సంతోషంగా ఉంటున్నాడు, మనం ఏ రకంగా వీడిని నాశనం చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీ మీద మరింత ఎక్కువగా ప్రేమను కనపరుస్తూనే లోపల ఎక్కువగా మీ మీద ఏడుస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క శత్రువులు కూడా తలదించుకునే విధానం, మీ యొక్క జీవనశైలి, మీ మాట తీరు, మీ మనసు అలా ఉండడం మీ యొక్క వరం అండి, భగవంతుడు ఇచ్చిన వరం. అయితే మీ ప్రవర్తన చూసే శత్రువులు కుళ్ళుకుంటున్నారు. అలాంటి మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు 4 రోజుల్లో అందిపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదృష్టాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా కానీ, మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ యొక్క అభివృద్ధి అనేది చాలా మెరుగుపడబోతుంది. మీరు అభివృద్ధి పదంలోకి నడవబోతున్నారనే చెప్పుకోవాలి. మీ జీవితం ఇప్పటి వరకు కూడా మీరు అనుకున్నట్లుగా సాగకపోయి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో భగవంతుడు మీకు అనేక రకాల అవకాశాలను అయితే ఇవ్వడం ఖాయం. ముఖ్యంగా ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీకు అనేక రకాల లాభాలు కనిపిస్తున్నాయి. కానీ పి అనేటటువంటి వ్యక్తితో మీరు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు అటు శత్రుపరంగా లేదా మిమ్మల్ని నాశనం చేయాలనేటటువంటి విధంగా చూస్తున్నట్టు సందర్భాలు లేకపోలేదు. అయితే మీ చుట్టూ ఉన్న వారి స్నేహితులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ సలహాలు ఇస్తే అందులో లోతు ఎంత ఉందని, అంటే జాగ్రత్తగా వారు ఇచ్చేటటువంటి సలహాల్లో ఎటువంటి నిజం అనేది దాగి ఉందనేది లోతుగా ఆలోచించడం చాలా మంచిదే. మీరు మీ యొక్క కష్టార్జితంతో, మీరు ఒక్క రూపాయి అయినా కానీ కష్టార్జితంతో వచ్చినటువంటి రూపాయితో చాలా తృప్తిగా ఉంటారండి. కానీ మీ తృప్తిని చూసి కొంతమంది శత్రువులు ఏడుస్తూ ఉన్నారు. మీకున్నటువంటి సోమరితనం కానీ, లేదంటే మీకు అసలు సోమరితనం అనేది లేకపోవడం, అలాగే మీ మంచితనం, మిమ్మల్ని అందరూ కూడా పొగడడం, మీకు సమాజంలో దక్కేటటువంటి గౌరవం చూసి మీ శత్రువులు నోరెళ్ళబెడుతున్నారు. మీ విజయాన్ని ఎలాగైనా కానీ దెబ్బతీయాలని కాపు కాసుకొని ఉన్నారు. అయితే రేయింబవళ్ళు కూడా మీరు కష్టపడుతుందని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎక్కడ సుఖంగా హాయిగా మీ కుటుంబంతో గడుపుతారని చెప్పి వారు నిద్రపోకుండా కళ్ళెర చేసుకుంటూ చూస్తున్నారు. భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా దైవానుగ్రహంలో మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు పరమేశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే శివాలయంలో మీ పేరుతో, కుటుంబంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరుతో కూడా శివార్చన లేదా అభిషేకం చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి పేర్లతో అందరితో కూడా కలిపి చక్కగా అభిషేకార్చనలు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శివాలయ దర్శనం మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీరు తప్పకుండా కొన్ని మార్పులను చూస్తారు. కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అలాగే అందమైనటువంటి వాతావరణం మీకు మీ చుట్టూ ఏర్పడినట్లుగా ఒక భావన, తెలియనటువంటి ఆనందం మీకు ఏర్పడుతుంది. అడుగడుగునా మీకు భగవంతుడు తోడుగా ఉన్నాడని చెప్పి మీ మనసు కనిపిస్తుంది. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు, మీ యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడా వాటంతటా అవే స్టార్ట్ అవ్వడం మీరు గమనిస్తారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ మంచితనం వలన మీరు విననటువంటి శుభవార్తలు కూడా వినే యోగం కనిపిస్తుంది. మీ జీవితంలో జరగబోయేటటువంటి ఈ మార్పులు మీ కొత్త ఉత్సాహానికి దారి తీయబోతున్నాయి. మీకు భగవంతుడు వెన్నంటే ఉండి దరిద్రం నుండి, దురదృష్టం నుండి మిమ్మల్ని బయటపడేయబోతున్నాడు. కాబట్టి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజులను ఎక్కడా కూడా జారవిడ్చుకోకుండా మంచి పనులు చేయండి. ఏ పని చేసినా గుడ్డిగా కాకుండా తెలివితో ఆలోచించి చేయండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని విషయాలు మాత్రమే మిమ్మల్ని
దెబ్బతీసే విధంగా కొన్ని విషయాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం, అతిగా వాదించడం, అతిగా ఏ పనైనా కానీ చేయడం వలన కొన్ని విషయాల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. ఇక మీరు చాలా వరకు ఏంటంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటల్లో ఉన్నటువంటి ప్రలోభాలకు పడిపోయి, ఆ ప్రలోభమైనటువంటి మాటల్లో మీరు పడిపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారనేది కూడా మీరు తెలుసుకోలేక, అర్థం కాక చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తుల మాటలను వినేసి చాలా రకాల నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు గత కొన్ని రోజుల నుండి. కాబట్టి ఈ 4 రోజుల్లోనైనా కానీ తప్పకుండా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే భారీ ప్రయత్నాలు, మీ శత్రువులు అనేది మిమ్మల్ని దెబ్బతీయడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క మనస్సాక్షి అనేది ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ మీరు అందరూ కూడా మాలాగే ఉంటారని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి. మీ ఆలోచన విధానంలో కొత్త మెరుగును అంటే కొంత మీకు ఎప్పుడూ కూడా ఆలోచనలు తెలివిగానే చేస్తారు. కానీ మీ ఆలోచనలను కూడా దారితీసే విధంగా, తప్పుద్రోవ పట్టించే విధంగా మీ శత్రువులు ప్రణాళికలు వేస్తున్నారంటే తస్మాత్ జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి అర్థం చేసుకోండి. మీ విజయానికి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు చాలా బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహా, సూచనలు తప్పకుండా పాటించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలను తప్పకుండా తీసుకోండి. ఇక అలాగే కొత్త బంధాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ప్రేమపరంగా ఎవరికైతే గతంలో చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి ప్రేమపరంగా మీరు అద్భుతంగా మంచి బంధాన్ని అయితే మీ జీవితంలోకి తిరిగి మరలా అంటే కోల్పోయినటువంటి బంధం కావచ్చు, లేదా కొత్త బంధం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ప్రేమ బంధం అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మీ ప్రేమను పెద్దలు కూడా చక్కగా అర్థం చేసుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ దగ్గరకు కొంతమంది వ్యక్తులు కూడా సలహాలు, సూచనలకు వస్తారండి. అంటే మీరు చేసినటువంటి మంచి మంచి పనులు కావచ్చు, మీ ఆర్థిక అభివృద్ధిని చూసి కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు చేరుకుంటారు. మీ దగ్గర సలహాలు, సూచనలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు 100 రెట్ల మంచి ఫలితాన్ని అయితే అందివ్వడానికి భగవంతుడు మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు. మీ మంచితనమే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతుంది. కాబట్టి మీ యొక్క మంచితనాన్ని ఎక్కడా కూడా కోల్పోకండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఎవరి కోసం బ్రతకడం లేదండి. ఇప్పుడు ఒక రూపాయి అవసరం అనుకోండి, ఎవరు కూడా ఇచ్చేటటువంటి రోజుల్లో మనం బ్రతకడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోండి. అయిన వారి కోసం కానీ, లేదంటే వారి కోసం కాకుండా మన కోసం మనం ఏం చేస్తున్నామని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మన పనిని మనం ఏకాగ్రవంతంగా, సమగ్రవంతంగా చేసుకొని మనకు విజయం వచ్చినప్పుడు వీడా అన్నవాడే ఆహా ఇతనా అన్నట్లుగా మనకు ఒక మంచి పేరు అనేది తప్పకుండా సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా పోరా అన్నవాడే తప్పకుండా మన కాళ్ళ దగ్గరకు రావాల్సినటువంటి సమయం ఆసనమైంది అన్నట్లుగా ఈ 4 రోజుల్లో మీకు కనిపిస్తుంది. మీ పనిని ఏదైనా కానీ మీరు స్టార్ట్ చేసి వదిలేసినటువంటి పని కూడా తిరిగి మీకు 1% అనే కానీ లాభం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ 4 రోజుల్లో అధికమైనటువంటి శుభవార్తలు అటు వివాహ విషయంలో కావచ్చు, ప్రేమ బంధంలో కావచ్చు, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మీ ధర్మగుణానికి తగినటువంటి ఫలితం అనేది లభించే రోజులుగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మిమ్మల్ని వరించి మీకు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి రోజులు. ఇంట్లో ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఇక ఈ రాశి వారి యొక్క సంతాన పరంగా కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం కనిపిస్తుంది. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెస్తారు. అలాగే ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోబోతున్నాయి. ఇక వ్యాపారంలో అయితే వ్యాపారస్తులకు ఊహించినటువంటి లాభాలు ఈ 4 రోజుల్లో గడించబోతున్నారు. కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు. మీ వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరించబోతుంది. మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండడం చూస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువ ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం అనేది చక్కగా ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగి శుభవార్తలు అందుకునే యోగం కనిపిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా మీకు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే యువకులు మీ ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రయత్నాలన్నీ ఫలించి మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది మీరు చేజెక్కించుకోబోతున్నారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది తప్పకుండా లభిస్తుందండి. ఇక మీరు చాలా జాలి, కరుణ గుణాలు కలిగినటువంటి వ్యక్తులు. ఆపదలో ఉన్నవారిని చూస్తే హృదయం చలించిపోయే వ్యక్తులు. అయితే ఈ 4 రోజులు మీకు పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏదైనా కానీ పేదవారు కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయండి. ఇంట్లో నిత్య దీపారాధన అలవాటు ఉన్నవారు తప్పకుండా నిత్య దీపారాధన చేసుకుని హనుమాన్ చాలీసా పఠించండి. నవగ్రహారాధన చేసుకోండి. అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో పిల్లలకు మంచిదే. అలాగే ముఖ్యంగా ఎస్ అలాగే పి అనేటటువంటి పేర్లతో ఉన్న వారితో ఎస్ అనే వ్యక్తితో మీకు లాభం, పి అనేటటువంటి వ్యక్తి వలన మీకు కొంచెం ఆర్థికంగా కావచ్చు, లేదా మీ యొక్క జీవితంలో ఏదైనా కష్ట నష్టాలు రావడం వల్ల మీకు ఈ యొక్క పి అనేటటువంటి వ్యక్తితో, పేరున్నటువంటి వ్యక్తితో కొంచెం తస్మాత్ జాగ్రత్త అనేది అవసరం అన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి ఈ 4 రోజులు మీకు ఎదురయ్యేటటువంటి మార్పుల గురించి.
మీ జీవితంలో మీరు ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా పొందాలని, మరెన్నో శుభవార్తలు వినాలని చెప్పి మిథున రాశి వారి తరపున నేను కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.